చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి మరొక అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. కేంద్రం మనకి ఉద్యోగులకు ప్రతిపాదించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో అతిపెద్ద ఆకర్షణ ఇక చివరి వేతనంలో కనీసం 50% పింఛన్గా పొందటం. కానీ దీర్ఘకాలం పాటు సేవలు అందించిన తర్వాత చివరి వేతనంలో 50% భారీ మొత్తం కాబోదు. ప్రైవేటు రంగంలో పనిచేసే వారు సైతం తమ చివరి వేతనంలో 50% ఉద్యోగ విరమణ ద్వారా పొందొచ్చు. ప్రణాళిక మేరకు క్రమశిక్షణతో వ్యవహరిస్తే ఇంతకంటే ఎక్కువ సొంతం కూడా చేసుకోవచ్చు. ఈపీఎఫ్, ఎన్పిఎస్లో సమకూరిన నిధితో పాటు ఈపీఎఫ్ఓలో భాగమైన ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్తో కూడిన పెట్టుబడులు ప్రణాళిక రెండూ ఒకటే. ఉదాహరణకు ఈపీఎఫ్ కింద ఉద్యోగి మూల వేతనం నుంచి 12% అంతే చొప్పున యాజమాన్యం జమ చేస్తాయి. దీనికి తోడు పాత పన్ను విధానంలో కొనసాగే వారు ఎన్పిఎస్ ఖాతా తెరిచి తమ వేతనంలో 10% మేర యాజమాన్యం ద్వారా జమ చేసుకోవాలి. దీనికి సెక్షన్ 80(c)(d)(2) కింద పన్ను మినహాయింపులు అయితే లభిస్తుంది. ఒకవేళ కొత్త పన్ను విధానంలోకి మళ్ళిన వారు తమ వేతనంలో 14% ఎన్పిఎఫ్కు జమ చేయించుకోవడం ద్వారా ఆ మొత్తంపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉద్యోగ జీవితంలో క్రమం తప్పకుండా ఈ పెట్టుబడులు కొనసాగించడం ద్వారా చివరి వేతనంలో 50% పొందొచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు కాని ఇతరులు కూడా ఎన్పిఏ ద్వారా అయితే ఈ అవకాశం అయితే పొందొచ్చు అనమాట. సో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు కొంతవరకు ఇది బాధాకరమైన అనుకోవచ్చు. కాకపోతే కొంతలో కొంత ఊరట ఏంటంటే 50% పెన్షన్ అనమాట. సో రిటైర్ అయ్యాక అయితే దీన్ని కూడా వారు 20 సంవత్సరాలు టైం స్లాబ్ పెట్టడం అనేది చాలా దారుణం అని చెప్పుకోవచ్చు ఉద్యోగులకు సంబంధించి. సో ఇది మనకి ప్రజెంట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.